నమస్తే ఎట్లున్నారు అంత మంచిదేనా నేను మీ సిరిపురం శ్రీనివాస్ అలియాస్ సీను 65 ఇగో ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు గిడ ఎర్ర కలర్ బటన్ ఉంది కదా సబ్స్క్రైబ్ బటన్ అది కొట్టి గంట కొట్టి ఆల్ అనే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకొని నోటిఫికేషన్లు వస్తాయి ఇక పాతోళ్ళు ఒక లైక్ కొట్టుర్రి థమ్స్ అప్ టేజ్ ద థండర్ అట్నే కొత్తోళ్ళు మీకు నచ్చినగా లైక్ కొట్టే ప్రయత్నం చేయరు షురూ చేద్దాం బిగ్ బాస్ సీజన్ 9 అప్డేట్స్ ఏమున్నాయి 2 నెలల క్రితం ఒక వీడియో పెట్టిన అప్పటి నుంచి ఇప్పటి వరకు జాడలేను పత్తలేను ఎందుకు లేను అంటే ఎటువంటి కొత్త విషయాలు లేనప్పుడు పత్త లేకుండా ఉండడమే బెటర్ అని అందుకే కనిపించలేదు కానీ నేను ఈ గ్యాప్ లా చాలా వీడియోలు చేసిన ఈ ఛానల్లో కాదు వేరే ఛానల్లో పనికొచ్చే ముచ్చట అనే ఛానల్లో విపరీతమైన వీడియోలు చేసిన అవి కూడా విపరీతంగా వైరల్ అయినాయి లక్షలలో పోయినాయి 3 లక్షలు 2 లక్షలు లక్ష అట్లా మంచి వ్యూస్ తోటి ఆ ఛానల్ బాగా క్రేజ్ తోటి పోతుంది అండ్ అందరికీ పనికొచ్చే ముచ్చట్లు అండ్ అందరూ తెలుసుకోవాల్సిన ముచ్చట్ల గురించి అందులో మాట్లాడతానా జర ఆ ఛానల్ లింక్ కింద ఇస్తా మన కామెంట్లలో ఫస్ట్ కామెంట్లో పెడతా జర సబ్స్క్రైబ్ బటన్ కొట్టి దాన్ని కూడా ఎంకరేజ్ చేయరి మంచి విషయాలు చెప్తాను సరే షూర్ చేద్దాం బై బిగ్ బాస్ సీజన్ 9 అప్డేట్స్ గురించి 2 నెలల క్రితం ఒక వీడియో పెట్టినా కదా అందులో ఒక పాయింట్ చెప్పిన సెప్టెంబర్ 7th కి షో స్టార్ట్ అవుతుంది అని అఫ్ కోర్స్ ఇప్పుడు అందరూ అదే పాయింట్ చెప్తున్నారు అనుకోరు కానీ చిన్న కరెక్షన్ ఉండబోతుంది అని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే ఈ వీడియో చేస్తున్నా ఈ రోజు నాకు తెలిసిన అప్డేట్ ఏంటంటే మేబీ చాలా అయితే ఆగస్టు 24th నాడే చాలు కావచ్చు అని అప్డేట్ వచ్చింది అందుకనే ఈ వీడియో చేయడానికి ధైర్యం చేసిన అట్నే కంటెస్టెంట్లుగా వాళ్ళు ఫిక్స్ అయిన కొంతమందిని మళ్ళీ షోలలో రుబ్బుతా ఉంటారు సో దాన్ని బట్టి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి కంటెస్టెంట్లు ఎవరు ఉండబోతున్నారు అట్నే బజ్ హోస్ట్ ఒక 3 పేర్లు చెప్తే అందులో నుంచి బజ్ హోస్ట్ ఉండబోతున్నారు సో ఇవన్నీ మనం మాట్లాడుకుందాం దిస్ వీడియో ఇస్ బ్రాక్ టు బై This video is brought to you by This video is brought to you by This video is brought to you by Yes, Google అడిగినా చెప్పింది This video is brought to you by Swati Pickles ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి ఫస్ట్ బిగ్ బాస్ అయిపోగానే స్మార్ట్ జోడీ స్టార్ట్ అయింది స్మార్ట్ జోడీ తర్వాత ఈ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అది స్టార్ట్ అయింది దాని వెనకాల అది అయిపోతుంది కదా సో దాని తర్వాత ఇప్పుడు ఒక డాన్స్ షో ఉంటుంది అని మనం లాస్ట్ వీడియో డిస్కస్ చేసిన కానీ కుకింగ్ షో కుక్ విత్ కోమలి అని స్టార్ విజయ్లో తమిళ్లో చాలా ఫేమస్ షో అది కుక్ విత్ కోమలి ఆ షో సీజన్ 6 నడుస్తుంది తమిళ్లో స్టార్ విజయ్లో నడుస్తుంది అయితే స్టార్ మాలో ఇప్పుడు ఆ షోని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు దాని పేరే కుక్ విత్ జాతిరత్నాలు అని మన దగ్గర పెట్టారు మళ్ళా గవే అబ్బా జాతిరత్నాలు అంటే గాలిలే మళ్ళా ఇప్పుడు కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే షోలో ఉన్న వాళ్ళు అంతకంటే ముందు స్మార్ట్ జోడీలో ఉన్న వాళ్ళు గాలి అడిదిప్పి గాలే వస్తారు మళ్ళా గాలిని తిప్పుతా ఉంటారు మనకు తెలుసు అందులో నుంచి మళ్ళీ కంటెస్టెంట్లు వస్తారన్న సంగతి కూడా తెలుసు ఏం లేదబ్బా ఇగో కూలికి మొత్తం మనుషులు మాట్లాడుకున్న తర్వాత ఏం చేసిండట మేస్త్రి కన్స్ట్రక్షన్ వర్క్ చేయించినట్టు ఫస్ట్ గుంతలు దూడడానికి వాళ్ళనే వాడిండట ఆ తర్వాత బిల్డింగ్ కట్టడానికి వాళ్ళనే వాడిండట ఆ తర్వాత పెయింటింగ్ చేయడానికి వాళ్ళనే వాడిండట ఆ తర్వాత ఇంటీరియర్ డిజైన్ చేయడానికి కూడా వాళ్ళనే వాడిరట అదే కాన్సెప్ట్ లో పోతుంది స్టార్ అట్లా హాస్టల్ పెట్టినట్టు కళాకారుల హాస్టల్లో నుంచి కళాకారుని వాడుతూ ఉంటాడు అందుకే స్టార్ మాలోకి వెళ్ళడానికి ఆర్టిస్టులు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇప్పుడు జీ తెలుగు ఫ్యామిలీ అంటే జీ తెలుగు ఫ్యామిలీ అనగానే మనందరం జీ తెలుగు చూసేటోళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీ కాదు జీ తెలుగులో యాక్టర్స్ అంతా వాళ్ళ ఫ్యామిలీ లైక్ ఇప్పుడు స్టార్ మా ఫ్యామిలీ స్టార్ మా పరివారం అంటే వాళ్ళే మళ్ళీ తిప్పి చేస్తా ఉంటారు అన్నట్టు వాళ్ళే నెక్స్ట్ బిగ్ బాస్కి వస్తారు అనుకోరు అది వేరే విషయం సరే అయితే కుక్కు విత్ కోమలి కుక్కు విత్ జాతిరత్నాలు అనే షో ఉండబోతుంది అది మాక్సిమం ట్రయల్ వర్షన్ కాబట్టి ఫస్ట్ సీజన్ కాబట్టి క్లిక్ అయిద్దా లేదా అని చెప్పి ఫస్ట్ సీజన్ ని చాలా షార్ట్ గా ఉండేలాగా చేసుకుంటారు మామూలుగా టీవీ ఇండస్ట్రీలో షార్ట్ గా అంటే 13 ఎపిసోడ్లు ఉండాలి కానీ 13 ఎపిసోడ్లు ఉంటే మళ్ళీ మనకు గ్యాప్ వస్తుంది కాబట్టి అది ఇడిదిప్పి కొత్త గుంజడంతో 18 ఎపిసోడ్లు చేస్తే అంటే నెక్స్ట్ వీక్ నుంచి చాలా అయితే కనుక 18 ఎపిసోడ్లు చేస్తే ఇవాళ శనివారం కదా సో నెక్స్ట్ శనివారం నుంచి చాలా అయింది అనుకోరు 18 ఎపిసోడ్లు అంటే 9 వారాలు నడిస్తే ఆగస్టు 24th నాడు చాలా అవుతుంది బిగ్ బాస్ షో ఆగస్టు 24th నాడు ఎందుకు చాలా అవుతుంది అంటున్నా అంటే అబ్బా నీ లాజిక్ ఏందో మాకు అర్థమైంది ప్రతి సంవత్సరం వినాయక చవితి హౌస్ లో నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి కూడా వినాయక చవితి హౌస్ లో రావడానికి ట్రై చేస్తారు ఆగస్టు 27th నాడు వినాయక చవితి ఉంది కాబట్టి ఆగస్టు 24th నాడు చాలా అవుతుంది అని నువ్వు చెప్తున్నావు అని మీరు అనుకుంటే పొరపాటే పప్పుల కాలేసినట్టే నాకు వచ్చిన ఇన్ హౌస్ మన డెగ్జిమస్ మెరిడియస్ దగ్గర నుంచి వచ్చిన సమాచారం ప్రకారంగా మామూలుగా ప్రతి సంవత్సరము బిగ్ బాస్ చాలా 10 days నుంచి 15 days బిఫోర్ ఎంప్లాయీస్ ని రమ్మంటారు ఎందుకు ఆ 10-15 days లో ఈసారి షో ఎట్లా నడవబోతుంది కొత్త ఎంప్లాయీస్ ఎవరు వచ్చారు ఆ కొత్త ఎంప్లాయీస్ ని తీసుకోండి ఆ కొత్త ఎంప్లాయీస్ ని తీసుకున్న తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి ఈ 10 రోజుల పాటు అండ్ లాస్ట్ 5 days 15 రోజులలో లాస్ట్ 5 days డైరెక్ట్ ట్రయల్ వర్షన్స్ నడిపియండి ట్రయల్ వర్షన్స్ అంటే డమ్మీ కంటెస్టెంట్ లోపల పంపించి మైక్ ఎట్లా పనిచేస్తున్నాయి కెమెరా యాంగిల్స్ ఎట్లున్నాయి అసలు వాళ్ళ మాట్లాడుతుంటే అవుట్పుట్ ఎట్లా వస్తుంది వాళ్ళ యాక్షన్స్ అన్ని కనబడుతున్నాయి లేదా గేమ్స్ ట్రయల్ వర్షన్ ఏంది ఫస్ట్ వీక్ గేమ్స్ అన్ని ట్రయల్ వర్షన్ చేయండి ఇవన్నీ కూడా జరుగుతాయి దాదాపు అన్ని గేమ్స్ ట్రయల్ వర్షన్ కూడా చేసి చూస్తూ ఉంటారు ఇవన్నీ జరుగుతాయి సో ఇవన్నీ జరగాలంటే ముందు 15 రోజులు ముందు పిలుస్తారు అండ్
కొత్త ఎంప్లాయీస్ కి ట్రైనింగ్ అనేది 10 రోజులు ఇస్తారు. ఈ కొత్త ఎంప్లాయీస్ ఎందుకు వస్తారు ప్రతిసారి? పాతోళ్ళు ఉంటారు కదంటే, పాతోళ్ళు ఉండరు. ఎందుకంటే పాతోళ్ళు మెయిన్ హెడ్స్ ఉంటారు, కానీ కొత్తోళ్ళంతా ఎక్కువ మంది ఉంటారు. మనకి 200-300 మంది ఎంప్లాయీస్ అక్కడ పనిచేస్తుంటే 100 మంది సీనియర్ ఎంప్లాయీస్ ఉంటే 200 మంది జూనియర్ ఎంప్లాయీస్ ఉంటారు, కొత్తోళ్ళే ఉంటారు. ఆ కొత్త ఎంప్లాయీస్కి ఏం తెలియదు, వాళ్ళకంతా వాళ్ళకి దిద్దిపియాలి. 10వ తరగతి 10 రోజులలో మొత్తం నేర్పియాలి వాళ్ళకి. ఎందుకు కొత్త ఎంప్లాయీస్ ఉంటారంటే ప్రతిసారి కూడా ఆ ఎంప్లాయీస్ ఎవరికి 12 నెలల జీతం ఇయ్యరు, వాళ్ళందరికీ ఇచ్చేది 4 నెలల జీతమే. ఆ 4 నెలల జీతం ఎట్లా అంటే మనకి ఉండే 105 రోజులు ఉంటాయి కదా, 3.5 నెలలు, ఆ 3.5 నెలల జీతం వస్తుంది. దాంతోపాటు ముందు 15 రోజులు ఈ ట్రైనింగ్ కానీ, ఈ ముందు 15 రోజులు ఆ సెషన్ ఉంది కదా, ఆ ట్రయల్ వర్షను, ఈ డమ్మీ కంటెస్టెంట్లు పంపించి షూటు అదంతా చేయడం ఉంటుంది కదా, ఆ 15 రోజుల జీతం అంటే టోటల్గా 4 మంత్స్ శాలరీ మాత్రమే వస్తుంది, 12 నెలల శాలరీ రాదు. కాబట్టి ప్రతిసారి కొత్త ఎంప్లాయీస్ మళ్ళీ వస్తూనే ఉంటారు. ఎందుకంటే పాతోళ్ళు ఈ గ్యాప్ లో వీడు 4 నెలల కోసం ఇక్కడ పనిచేసి మళ్ళీ సంవత్సరం అంతా ఖాళీగా ఉండాలి, 8 నెలలు ఖాళీగా ఉండాలంటే వాని కష్టం. కాబట్టి వేరే జాబ్లకు పోతారు. వేరే జాబ్లకు పోకుండా మళ్ళీ ఇక్కడికి రావాలి అని అంటే ఈ 4 నెలల కోసం ఇక్కడికి వస్తే ఆ జాబ్ పోతుంది, ఈ జాబ్ పోతుంది, ఏంది ఉన్నది పోతుంది అన్నట్టుగా వాళ్ళు ఏం చేస్తారంటే వేరే జాబ్లకు షిఫ్ట్ అయిపోతూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి ప్రతిసారి మళ్ళీ కొత్త ఎంప్లాయీస్ తాకిడి అనేది ఉంటుంది. దాంతోపాటు ఇంకో రీజన్ కూడా ఉంది. ప్రతిసారి పాత ఎంప్లాయీస్ని తీసుకుంటే వాళ్ళకి శాలరీస్ పెంచుతా పోవాలి అందుకని చెప్పి హెడ్స్ మాత్రం తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఎడిటింగ్ డిపార్ట్మెంట్కి ఒక హెడ్ని తీసుకుంటారు, కెమెరా డిపార్ట్మెంట్కి హెడ్స్ని తీసుకుంటారు, అండ్ ఈ లైటింగ్ డిపార్ట్మెంట్కి హెడ్స్ని తీసుకుంటారు, ఆర్ట్ డిపార్ట్మెంట్కి హెడ్స్ని తీసుకుంటారు. హెడ్స్ని మాత్రం ప్రతిసారి వాళ్ళని తీసుకోవడానికి ట్రై చేస్తారు, ₹1 ఎక్కువ ఇచ్చినా వాళ్ళని తీసుకుంటారు. కానీ కింద ఎంప్లాయీస్ ఉంటారు చూడు, ఒక్కో డిపార్ట్మెంట్కి 8 మంది, 10 మంది, 20 మంది, కెమెరాలకైతే ఇద్దరు, ముగ్గురు, ఒక్కో కెమెరాకి అసిస్టెంట్లు, వాళ్ళందరినీ కొత్త వాళ్ళని పట్టుకొస్తారు. వాళ్ళకి ఆ 10 రోజులు 15 రోజులు ట్రైనింగ్ ఇస్తారు. ఇది మ్యాటర్. ఆ 15 రోజుల ట్రైనింగ్ ఇచ్చే పీరియడ్ ఏదైతే ఉందో ఈసారి ఆగస్టు 10th నుండి చాలు కాబోతుంది అని మన మ్యాక్సిమస్ మెరిడియస్ దగ్గర నుంచి వచ్చిన సమాచారం. ఆగస్టు 10th నుండి అది చాలు కాబోతుంది అంటే ఆగస్టు 24th నుండి మాక్సిమం ఆగస్టు 24th నుండి లేదు ఇంకా అది కూడా కాదు భయ్, నువ్వు ఆగస్టు 24th అంటే నువ్వు ఎట్లా సెట్ కాదు కదా, వీళ్ళకి 15 రోజుల వర్షన్ సెట్ కాదు కదా, తక్కువ అవుతుంది కదా అంటే మాక్సిమం ఆగస్టు 31st నాడు షో చాలు కాబోతుంది. ఇక్కడ వినాయక చవితి సంగతి ఏందన్నా ఆ లాజిక్ లేదంటే వినాయక చవితి లాజిక్ పెట్టుకోవచ్చు. నేను 24th నాడు అందాం, 24th నాడు చాలా అయితే 27th నాడు వినాయక చవితి. కాబట్టి 24th నాడు ఒక సెలబ్రేషన్ చేసి మళ్ళీ ఎంబటే 4 రోజులలో సెలబ్రేషన్ చేయరు. కాబట్టి ఆ 24th నాడు ఒకవేళ షో స్టార్ట్ అయితే అది వినాయక చవితి గ్రాండ్ లాంచ్ లాగానే పెడతారు. లేదంటే 31st నాడు షో స్టార్ట్ అయితే కనుక ఆ 31st నాడే, ఎందుకు 31st 24th చెప్తున్నా సండేస్ కావాలి కదా మనకి, అందుకే సండేస్ గురించి చెప్తున్నా. సో 31st నాడే షో స్టార్ట్ అయింది అనుకో, అప్పుడు ఏం చేస్తారు తెలుసా, 31st నాడు డైరెక్ట్ గా వినాయక చవితి రోజే గ్రాండ్ ఓపెనింగ్, అంటే వినాయక చవితి వారంలోనే ఆ 9 days లోపలనే అది జరుగుతుంది. కాబట్టి వినాయక చవితి విషెస్ తోటి చాలు చేస్తారు, వినాయక చవితి సెలబ్రేషన్స్ తోటి చాలు చేస్తారు, అడిషనల్ హంగులతోటి అడిషనల్ ఆర్భాటాలతో చాలు చేయొచ్చు. నవరాత్రులలో 9 నెంబర్, ఇప్పుడు సీజన్ 9 కాబట్టి నవరాత్రుల్లో చాలా అవుతుంది, అదే ఒక మెస్మరైజింగ్ థింగ్ అని చెప్తారు. ఎట్లుంది లాజిక్? అంతే, లాజిక్ వేస్తారు పోతారు ముంగటికి. అది నవరాత్రులలో ఇప్పుడు మనకి మామూలుగా సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏం చెప్తారు, సప్త సముద్రాలు, సప్త వర్ణాలు అని సీజన్ 7కి చెప్తారు. అదే ఇప్పుడు నవరాత్రులు, నవధాన్యాలు, నవ వసంతం అని ఏదో చెప్తారు కదా, ఆ స్టైల్లో ఇప్పుడు చెప్పేటప్పుడు నవరాత్రులలో మనకి సీజన్స్ 9 చాలు కాబోతుంది అద్భుతం, వాట్ ఏ కోఇన్సిడెన్స్ అనొచ్చు. అట్లా పెట్టుకుని చెప్పేస్తారు అన్నట్టు, అది లాజిక్. సో ఆ లాజిక్ ప్రకారంగా 31st నాడు చాలా అయినా కానీ వినాయక చవితి సెలబ్రేషన్స్ తో స్టార్ట్ చేస్తారు. అప్పుడు హ్యాపీగా వినాయక చవితి సెలబ్రేషన్స్ అండ్ ఓపెనింగ్ గ్రాండ్ సెరమనీ అంతా కూడా జరుగుతుంది. సరే, ఇదంతా పక్కన పెడితే 99.99% ఆగస్టు 31st నాడు లేదంటే ఆగస్టు 24th నాడు, ఇక ఈ రెండు జరగకపోతే సెప్టెంబర్ 7 చెప్పు, ఇంకా 4 చెప్పు అంటవా అంటే నాకు వచ్చిన మ్యాక్సిమస్ మెరిడియస్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ముందు చాలా అవుతుందని చెప్తున్నా భయ్. సరే, ఇప్పుడు సెకండ్ వన్, బజ్జు హోస్ట్ ఎవరు ఉండబోతున్నారు? మెయిన్ హోస్ట్ సంగతి మర్చిపోయినా, మెయిన్ హోస్ట్ ఏం చేంజ్ లేవా అది చెప్పాలంటే మెయిన్ హోస్ట్ ఏం మారేది లేదబ్బా. నాగార్జున గారే హోస్ట్ గా ఉండబోతున్నారు, నవగ్రహాలు, నవధాన్యాలు, నవ సీజన్ అని చెప్పి నాగార్జున గారు ఒకసారి ఖచ్చితంగా మార్పులు ఏం లేవు. ఎవడే అనిపించడానికి బాలయ్య బాబు గారు వచ్చి అన్స్టాపబుల్ గా ఉంటుంది బిగ్ బాస్ అనిపించేంత సినిమా లేదు. ఆయన బిజీ, ఆయన అన్స్టాపబుల్ తో బిజీ, ఆయన సినిమాలతో బిజీ, ఆయన పొలిటికల్ గా బిజీ. అఫ్ కోర్స్ నాగార్జున గారు బిజీ లేరా, కూలీ సినిమా ఉంది ఆయనకి, కుబేరా సినిమా ఉంది ఆయనకి, ఇంకా సొంతంగా ఒక సినిమా ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోతుంది. సో అవన్నీ ఉన్నాయి కదంటే, అవన్నీ ఉన్నా కానీ చేయగలుగుతారు. కానీ బాలయ్య బాబు గారు రారు 99.99% బికాస్ ఆఫ్ ఈయనకి అగ్రిమెంట్స్ ఉన్నాయి. ఈయనంతా ఈయన నేను చేయను బై, వేరే వాళ్ళని చూసుకో అంటే కనుక వాళ్ళు కూడా వేరే వాళ్ళని సెర్చ్ చేయరు. జియో ప్లస్ హాట్స్టార్ కలిపి ఎవరైనా వాళ్ళని వేరే వాళ్ళని తీసుకోవాలి అని అనుకుంటే అప్పుడు ఒకవేళ నాగార్జున గారు కూడా ఇంట్రెస్ట్ లేకుంటే అప్పుడు చూస్తారు, అంతకుమించి ఇంకేం లేదు. సో
సో నాగార్జున గారు ఫిక్స్, అది మర్చిపోకండి. అండ్ బజ్ హోస్ట్ ముగ్గురు పేర్లు చెప్తా. 1 టేస్టీ తేజ, 2 రోహిణి, 3 అవినాష్. ఈ ముగ్గురిట్లలో నుంచి బజ్ హోస్ట్ ఉండబోతున్నాడు అని వినికిడి తాకిడి. ఈ ముగ్గురిట్లలో నుంచి ఒకరు ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. గౌతమ్ కానీ నిఖిల్ కానీ ఉండరు, ఎందుకంటే నిఖిల్కి ఫ్లూయెంట్గా తెలుగు రాదు. అఫ్ కోర్స్ నేర్చుకున్నా కానీ అంత వర్కౌట్ కాదు నిఖిల్ నుంచి కానీ, లేదంటే గౌతమ్ నుంచి కానీ పెద్దగా వర్కౌట్ కాదు. కాబట్టి మాక్సిమం వీళ్ళే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళు కాకుండా ఇంకెవరైనా తీసుకుంటూ కావచ్చు, కానీ గౌతమ్ అండ్ నిఖిల్ అయితే ఉండే ఛాన్సెస్ లేదు. ఖచ్చితంగా విన్నరే, ఖచ్చితంగా రన్నరే ఉండాల్సిన అవసరం లేదు కదా, మనకి వెనక నుంచి వస్తున్న ఆచారమేనే. సెకండ్ సీజన్ లో కౌశల్ విన్నర్ అయ్యండి, కానీ తనిష్ కదా బజ్ హోస్ట్. 4th సీజన్ లో ఎవరు విన్నర్ అయ్యారు? అభిజిత్ విన్నర్ అయ్యండి, కానీ ఎవరు బజ్ హోస్ట్? హర్యానా బజ్ హోస్టింగ్ చేసింది. అట్లా బజ్ హోస్ట్ కి దీనికి సంబంధం లేకుండా నడుస్తూ ఉంటుంది అన్నాడు ముచ్చట. సీజన్ 5 లో సన్నీ విన్నరు, కానీ కాజల చేసింది కాజలే అనుకుంటా. సీజన్ 6 లో రేవంత్ విన్నరు, కానీ బజ్ హోస్ట్ ఎవరు? సరే సీజన్ 7 లో గుర్తుండే అబ్బా కొన్ని సీజన్లు. సీజన్ 7 లో వచ్చేసి మనకి విన్నర్ వచ్చేసి పల్లవి ప్రశాంత్, కానీ బజ్ హోస్ట్ ఎవరు? మొన్న అజయ్ బజ్ హోస్ట్ గా చేసిండు. సో అట్లా లైక్ దట్ బజ్ హోస్ట్లు విన్నరే అయ్యి ఉండాల్సిన అవసరం లేదు. ఒక సీజన్ కి గీతు రాయలు ఉంది బజ్ హోస్ట్, అట్లా రకరకాలుగా. యాంకర్ శివ ఉన్నాడు, నాన్ స్టాప్ తర్వాత యాంకర్ శివ ఉన్నాడు కదా. ఓకే, అట్లా బజ్ హోస్ట్లు మారుతా వచ్చారు. సో విన్నరే రన్నరే ఖచ్చితంగా బజ్ హోస్ట్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఉన్నది. సరే, ఇది మ్యాటర్. అండ్ కంటెస్టెంట్ల గురించి మాట్లాడుకుందాం. 99.99% కంటెస్టెంట్లు వాళ్ళ దృష్టిలో ఫిక్స్ అయినట్టే, ఎందుకంటే వాళ్ళకి ఒక బ్యాచ్ ఇందులో అయిపోయిన తర్వాత ఇంకో దానికి ఇంకో దానికి పోతారు కదా. మనకి బిగ్ బాస్ హాస్టల్లో నుంచి వెళ్ళి మళ్ళీ బిగ్ బాస్ హాస్టల్ బ్యాచ్ నుంచి వెళ్ళి వస్తారు. దాంతో పాటు అడిషనల్ గా ఒకరిద్దరు బయట వాళ్ళు కూడా వస్తారు. అంతే, స్టార్ మా బ్యాచ్ అంటే నాన్ స్టార్ మా బ్యాచ్ కిందనే ఉంటుంది. మళ్ళీ చుక్క బ్యాచ్ మొక్క బ్యాచ్ కిందగా మారుతుంది ఖచ్చితంగా. ఆ మొక్క బ్యాచ్ ని ఎక్కువ మందిని తీసుకున్నప్పుడు మాత్రమే క్లిక్ అవుతుంది. అంటే ఈ ఓన్లీ స్టార్ మా బ్యాచ్ ని ఎక్కువ తీసుకున్న తర్వాత మొత్తం స్టార్ మా బ్యాచ్ ని తీసుకుంటే కంపే ఇక మొన్న సీజన్ లెక్కనే అవుతుంది. అట్లా కాకుండా నాన్ స్టార్ మా బ్యాచ్ ని కూడా కొంతమందిని తీసుకుంటే వాళ్ళ వర్సెస్ వీళ్ళన్నా నడుస్తుంది సీజన్ 7 లెక్క. లేదు మా వాళ్ళని తీసుకుంటాం, మా కుటుంబం మా పరివారం అనుకుంటే మా పరివారం లెక్కనే ఉంటుంది. జనాల హేట్ రేట్ కూడా పెరుగుతుంది. అంతే, రైట్. ఏముండదు అబ్బా, మొన్న సీజన్ లెక్క సంగనాకి పోవాలన్నా, లేదంటే హిట్ కావాలన్నా, హిట్ కావాలంటే అందరినీ తీసుకోవాలి. లేదు హిట్ వద్దు మా వాళ్ళు అయితే మా వాళ్ళు మాకు కావాల్సిన వాళ్ళు నెక్స్ట్ షోలలో మాకు మనకొచ్చేట వాళ్ళనే మేము తీసుకుంటాం, మా దగ్గర పనిచేసే వాళ్ళని మేము తీసుకుంటాం అంటే ఇక వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయలేం. సరే, అఫ్ కోర్స్ ఈ బ్యాచ్ అంతా చూస్తే మళ్ళీ మీరే అంటారు. మాక్సిమం కంటెస్టెంట్లుగా ఉండబోతున్న వాళ్ళల్లో నాకు తెలిసి ఫిక్స్ అయిన వాళ్ళల్లో ఇమాన్యుయల్ కంపల్సరీ. ఈసారి ఇమాన్యుయల్ తెలుసు కదా మీ అందరికీ, మళ్ళీ ఇక్కడ ఫోటోస్ చూపించమంటారా? ఇమాన్యుయల్, జబర్దస్త్ ఇమాన్యుయల్, ఇప్పుడు స్టార్ మా ఇమాన్యుయల్, ఇప్పుడు కుక్ లాస్ట్ మొన్న కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ లో ఉన్నాడు, ఇప్పుడు వచ్చేసి కుక్ విత్ జాతిరత్నాలు అనే షోలో కూడా ఉన్నాడు. సో మనోడు కంపల్సరీ. అండ్ ఎక్స్ప్రెస్ హరి ఈసారి ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎక్స్ప్రెస్ హరి అంటే పటాస్ హరి, మా టీవీలో చాలా షోస్ లో కనబడతా ఉంటాడు. శ్రీముఖి, అవినాష్, పటాస్ హరి ముగ్గురు రెగ్యులర్ గా కనబడతా ఉంటారు. అండ్ ఎప్పటి నుంచో ఎక్స్ప్రెస్ హరి పోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఇంతవరకు పోలేదు. ఈసారి పోయే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎందుకంటే ఈసారి మనోడు కూడా ఇంట్రెస్టెడ్ గా ఉన్నాడు. ప్రతి సంవత్సరము వాళ్ళు నువ్వు వెళ్తావా అని అడిగితే నేను వెళ్ళను, నాకు అవసరం లేదు అన్నట్టుగా ఉండే వ్యక్తి ఈసారి నేను వెళ్తాను అన్నట్టుగా ఉన్నాడు. సో కాబట్టి ఈసారి పటాస్ హరి పోయే ఛాన్సెస్ ఆర్ దేర్. అండ్ ఆ తర్వాత నిఖిల్ విజయేంద్ర సింహ ఈసారి ఖచ్చితంగా పోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రతిసారి ఆయన వేరే షోస్ కి, మా టీవీ సంబంధించిన షోస్ కి రాలేదు, కానీ ఈసారి వచ్చిండు. అండ్ బబ్లు కూడా సేమ్, నిఖిల్ బబ్లు వీళ్ళిద్దరు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మళ్ళీ చెప్తున్నా, నిఖిల్ అండ్ బబ్లు 99.99% వీళ్ళు. నిఖిల్ అంటే నిఖిల్ విజయేంద్ర సింహ, మళ్ళీ పాత నిఖిల్ కాదు, నిఖిల్ విజయేంద్ర సింహ, బబ్లు. అండ్ నెక్స్ట్ దీపిక కంపల్సరీ ఉంటుంది. లాస్ట్ టైమే మధ్యలో వచ్చింది కదా, అడవిడి చేసింది కదా, దీపిక కంపల్సరీ ఉంటుంది. ఆమెతో ఫన్ వర్కౌట్ అవుతుంది, ఆమెతో కాంట్రవర్సీ కూడా వర్కౌట్ అవుతుంది. కాంట్రవర్సీ వర్కౌట్ అవుతుందని మొన్న తెలిసింది. అఫ్ కోర్స్ చాలా సార్లు కాంట్రవర్సీలు చేసింది అనుకోరి. సో ఎక్స్ప్రెస్ హరి, నిఖిల్, దీపిక, ఇమాన్యుయల్ వీళ్ళు ఫిక్స్. అండ్ నెక్స్ట్ రీతు చౌదరి ఈసారి ఫిక్స్ ఖచ్చితంగా. ఎందుకంటే ఈ కుక్ విత్ జాతిరత్నాల్లో ఉంది, అటు కిరాక్ బాయ్స్ కిలాడి బాయ్స్, కిరాక్ గర్ల్స్, ఏందో అడిదిప్పి ఉంటుందిలే. కేజీ కేబీ రైట్. నెక్స్ట్ కల్పిక ఉండే ఛాన్స్ ఉంది. కల్పిక అంటే రీసెంట్ టైంలో బాగా వైరల్ అవుతున్న కల్పిక ఉంది కదా, సో ఆమె ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఆమె మీద చిన్న కేసు ఏదో పెట్టినట్టున్నారు ఆ హోటల్ యాజమాన్యం. సో కేక్ విషయంలో వైరల్ అయిన కల్పిక, అంతకంటే ముందు నాకు ఆమె ఎవరు కూడా తెలియదు, ఆమె సినిమాలు కూడా నేను ఎప్పుడు చూడలేదు, కానీ ఈ మధ్య బాగా వైరల్ అయింది. కంటిన్యూస్ గా వైరల్ అయిన సినిమా యాక్ట్రెస్ కాబట్టి తీసుకునే ఛాన్స్ ఉంది. ఇట్లా వైరల్ అయ్యారు అంటే ఆలోక్య చెట్టి పికల్స్ కూడా తీసుకుంటారు అని అంటే నాకు తెలిసి 99.99% తీసుకోరు. బయట నుంచి ఎవరన్నా సోషల్ మీడియా సెలబ్రిటీస్ ని, పల్లవి ప్రశాంత్ లాంటి వాళ్ళని తీసుకున్నాం కదా, అప్పుడు బాగా నెగిటివిటీ ఉంది కదా, అయినా కానీ వర్కౌట్ అయింది కదా, అని తీసుకుంటే కనుక తీసుకోవచ్చు. వాళ్ళకి కంపెప్పుడు ఇంపే అని చెప్పి మనం అనుకున్నట్టుగానే తీసుకుంటే తీసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ బబ్లు గురించి చెప్పేసిన, బబ్లు కూడా ఈసారి ఉండే ఛాన్స్ ఉంది, బంచిక్ బబ్లు. అండ్ నెక్స్ట్ అనిల్ గీలా ఈసారి ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. లాస్ట్ వీడియోలో నేను చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా, అనిల్ గీలా
అప్పుడు తను వద్దనుకున్నాడు, సినిమా ప్రయత్నాలు చేద్దాం అనుకున్నాడు. సినిమా ప్రయత్నాలు 100% ఫిక్స్ అనుకున్నాడు. ఆ తర్వాత బిజినెస్‌లలోకి వచ్చి రకరకాల బిజినెస్‌లు ఉన్నాయి. ఇప్పుడు మనోడు బిగ్ బాస్‌లోకి వస్తే బిజినెస్‌ని ప్రమోట్ చేసుకోవచ్చు. ఆ పాయింట్ ఒకటి ఉంటది. అంటే అతను ఉంటే బిజినెస్‌లు ఆటోమేటిక్‌గా ప్రమోట్ అయితాయి. కాబట్టి ఆ పాయింట్‌లో ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎందుకంటే అనిల్ గీలాకి లాస్ట్ సీజన్ 7లోనే ఆఫర్ వచ్చింది. అప్పుడు పోలేదు. సీజన్ 8లో వద్దనుకున్నాడు. ఇప్పుడు మొన్న ఇస్మార్ట్ జోడీ కూడా వచ్చిండు. కాబట్టి స్టార్ మా పరివారం తోటి అంటే మమేకమై ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అండ్ శివ్ వస్తాడు. ప్రియాంక జైన్ వాళ్ళ పర్సన్ శివ్. అండ్ తేజస్వి గౌడ ఆమె రావాలని చెప్పి వీళ్ళ టీం అనుకుంటుంది, వాళ్ళు కూడా అనుకుంటారు. కానీ కొంచెం ఆగి కొంచెం పేమెంట్ ఎక్కువ ఇస్తుంది అన్నట్టు ఉంటారు. కాబట్టి తేజస్వి గౌడ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ప్రదీప్, ఆయన పెద్ద ఆయన ప్రదీప్ గారు మోటివేటర్ అండ్ ఇస్మార్ట్ జోడీలో వచ్చారు కదా, పెద్దవాళ్ళ కేటగిరీలో ఆయన వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ మనకి బయట నుంచి జర్నలిస్ట్ రావాలి, బయట నుంచి రిపోర్టర్లు రావాలి, బయట నుంచి రివ్యూవర్స్ కూడా ఒకరిని తీసుకునే ఛాన్స్ ఉంది. ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఆ కేటగిరీలో ఇంతవరకు అయితే ఒక్కరి పేరు కూడా వినబడతలేదు. మరి వాళ్ళ ఎవరైనా అప్రోచ్ అయ్యారా, లేదంటే ఓన్లీ స్టార్ మా బ్యాచ్ తీసుకొచ్చి అడేసుకుని ఒక 3 నెలలు ఏదో ఒక షో ఉండాలి కాబట్టి నడిపిస్తారా తెలియదు. ప్రెస్టీజియస్ షో నుంచి మన రెగ్యులర్ స్టార్ మా షో కింద మార్చుకున్నారు అది. సో ఏం చేస్తారో చూడాలి. సో ఐశ్వర్య అంటే ఇక్కడ వీళ్ళతో పాటుగానే రెగ్యులర్ గా ఉంటది. ఆ జబర్దస్త్ లో కొన్ని రోజులు చేసింది. ఇదివరకు విజయవాడలో యాంకర్, ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చి ఆర్టిస్ట్ అయింది. ఆర్టిస్ట్ నుంచి జబర్దస్తులు చేసింది, శ్రీదేవి డ్రామా కంపెనీలు చేస్తుంది. ఇప్పుడు అన్ని షోలలో కనబడుతుంది. ఇప్పుడు కుక్ విత్ కోమలి ఇట్లాంటి షోలు, కేబీకేజీ అట్లాంటి షోలలో అన్నింటిలో కనబడుతుంటుంది ఐశ్వర్య. అయితే డెబ్ జానీ, ఈమె కంపల్సరీ ఉండే ఛాన్స్ ఉంది. ఈమె సీరియల్ ఆర్టిస్ట్. బేసిక్గా ఈమెకి చాలా ఫ్యాన్ బేస్ ఉంది సీరియల్ పరంగా. సో ఆమె వచ్చే ఛాన్స్ ఉంది. కేబీకేజీలో కూడా చేసింది. ఇంకా ఈమె పేరండి శ్వేతా నాయుడు. ఈసారి శ్వేతా నాయుడు వచ్చే ఛాన్స్ ఉందబ్బా. ఎందుకంటే ఇన్ని రోజులు వేరు, ఇప్పుడు వేరు. అండ్ శ్వేతా నాయుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తను కూడా చాలా బాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసింది. ఓకే. అయితే శ్వేతా నాయుడు కూడా ఈసారి వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ వర్షిని ఈసారి తను ఇంట్రెస్టెడ్ గానే ఉంది. ఇన్ని రోజులు తను తన పర్సనల్ లైఫ్ ని బయట పెట్టడం ఇంట్రెస్ట్ లేక తను చేయాలనుకోలేదు. కానీ ఇప్పుడు పెద్దగా నాకు తెలిసి పెద్దగా బిజీగా ఏం లేదు. కాబట్టి వచ్చే ఛాన్సెస్ ఆర్ దేర్. అండ్ సీనియర్ ఆర్టిస్ట్ కింద ఒకరు రావాలి. మరి ఆ సీనియర్ ఆర్టిస్ట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. నాకు ఒకరి పేరు వచ్చింది కానీ ఇంకా కన్ఫర్మేషన్ లేదు. నేను చెప్తా నెక్స్ట్ వీడియోలో. ఆ తర్వాత యాదమ్ రాజు వచ్చే ఛాన్స్ ఉంది ఈసారి. యాదమ్ రాజు ఇప్పుడు రెడీ టు డూ అండ్ రెగ్యులర్గా వీళ్ళ షోస్ అన్ని చేస్తూ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వస్తాడు. అండ్ సుష్మిత అనే ఆర్టిస్ట్, తను కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఏక్నాథ్ హారిక, వీళ్ళిద్దరిట్లలో ఒకరా ఇద్దరు చెప్పలేము. సో ఇప్పటి వరకైతే ఉన్న పేర్లు ఇవి. వీళ్ళతో పాటు కొంతమంది బయట నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ బయట నుంచి వచ్చేటోళ్ళు ఎవరి పేరు కూడా ఇంతవరకు వాళ్ళు ఏం అప్రోచ్ కాలేదు, ఎక్కడ కూడా మనకు తెలియలేదు. సో అప్రోచ్ అయితే మనకు బయటకు వస్తాయి. బయటకు రాగానే నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. నన్ను కూడా కాంటాక్ట్ అవుతూ ఉంటారు కదా, నన్ను అడిగిరు నేను పోతున్నా నాకు సపోర్ట్ చేయి, ఇట్లాంటి ఎవరెవరు అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు నేను అప్పుడు వాళ్ళ పేర్లు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుండండి Sreenu65_officialని. అట్నే మన పనికొచ్చే ముచ్చట యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటారు. మంచి మంచి వీడియోలు పెడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయరి. దీంతో పాటు మన పనికొచ్చే ముచ్చట ఛానల్ని కూడా జర ఒక లుక్ వేయర్రి. సరేనా? ఉంటాం మళ్ళా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబా ఖైర్.